అందరికీ నమస్తే. మన లోటస్ మీడియా అఫీషియల్ ఛానల్కి సుస్వాగతం. అయితే ఇవాళ నేను వచ్చినటువంటి ప్లేస్ అయితేనే మదనపల్లిలో నీరుగట్టు వారి పల్లె. ఇక్కడ వచ్చి మెయిన్గా వచ్చి ప్రాముఖ్యత ఏంటంటే పట్టు చీరలు, అంటే సిల్క్ వామ్స్ నుంచి తయారు చేసేటటువంటి పట్టు చీరలు ఎక్కువ ప్రాముఖ్యత పొందిన స్థలం ఏదంటే నీరుగట్టు వారి పల్లె. ఇక్కడ గోకుల్ సిల్క్స్ అనే దాంట్లోకి మేము ఎంటర్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రచారం అవుతున్నటువంటి వార్తలు కానీ అన్నీ చూసినట్లయితే వీళ్ళకి ఇప్పుడు బిజినెస్ అనేది చాలా లో అవ్వడం అయితే గమనిస్తున్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆలోచిస్తుంటే చాలామంది ఇప్పుడు సూసైడల్ ఐడియేషన్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఫినాన్షియల్గా లో అవ్వడం వల్ల వాళ్ళ యొక్క డైలీ లైఫ్ లీడ్ చేసుకోవడము చాలా కష్టతరం అవుతుంది. అయితే ప్రతి ఒక్కరూ అంటే ఇక్కడ మీరు చూడండి, తర్వాత ఈ వీడియోలోనే మీకు చూపిస్తారు. ఒక్కొక్క పట్టు చీర వేయడానికి 5 నుంచి 7 రోజులు మినిమం అవుతుంది. అది కూడా నిలబడుకొనే వాళ్ళు 5 నుంచి 7 రోజులు ఆ పట్టు చీరను నేయాల్సిన ఎంతో కష్టపడి వాళ్ళు చేసేటటువంటి ఒక శారీ, అంటే భగవంతుడికి సమర్పించాలన్న ఒక పట్టు చీర, పట్టు వస్త్రము అనేది చాలా ముఖ్యం. అంటే మనం చదువుతూనే ఉంటాం కదండి, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఇలాగ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇటువంటి మంచి మంచి పట్టు చీర, పట్టు అంటే మేలిమి బంగారంలో మీకు దొరికేదైతేనా ఇక్కడేనండి నీరుగట్టు వారిపల్లెలో. సో ఎవరైనా రీసెల్లర్స్ కానీ ఇలాగ సేల్స్కి కావాలి, ఇలాగ ఇవన్నీ కావాలి అన్నప్పుడు మీరు వీళ్ళను కాంటాక్ట్ అవ్వడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఒరిజినల్ పట్టు అనేది మీకు వేరే ఎక్కడా దొరకదు చుట్టుపక్కల. ఇక్కడ బయట ఊర్ల నుంచి కూడా ఇక్కడ వచ్చి రీసేల్ కోసం ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. మంచి తక్కువ బడ్జెట్లో మీకు ఇక్కడ నేరుగా వచ్చినప్పుడు మీరు అనేక రకాలైనటువంటి డిజైన్స్ మీరు చూస్తారు. ఇక్కడ వాళ్ళు కష్టపడే తత్వాన్ని మీరు గమనించగలరు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ చేయాలన్నా దయచేసి చేయండి. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ చాలా లో అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అంతా దీని మీదనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఇంకొక వృత్తి లేదు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏమన్నా దీనికి ఉన్నట్లయితేనా మీరు కామెంట్ రూపంలో ఇక్కడ పెట్టండి. వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయగలమేమో అనేది మనం ప్రయత్నిద్దాం. ఈ ఫ్యాక్టరీ ఏదైతే రన్ చేస్తున్నారో ఆ ఓనర్తో మనము సంభాషిద్దాం. మీ పేరు? నమస్తే మా వెంకట సుబ్బయ్య. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు పట్టు వస్త్రాలు అనేది ప్రతి ఒక్క చోట ముఖ్యం కదా సార్. అయితే ఈ మధ్య మీకు పట్టు వస్త్రాలు అనేది కూడా చాలా వరకు మీకు సేల్ అవ్వకపోవడం కానీ, సో చాలామంది ఫినాన్షియల్గా వచ్చేసి బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి, సో దేనివల్ల ఇది మెయిన్గా వచ్చేసి మీరు ఫేస్ చేస్తున్నారు సార్? మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట సుబ్బయ్య మేడం. మాకు ఇప్పుడు మెటీరియల్ రేటు ఎక్కువ పెరిగిపోయినాయి. డిమాండ్ తగ్గట్టు రైతులు పంట లేదు రేసం. తర్వాత ఇక్కడ వర్క్ చేసుకునే దానికి వర్కర్స్కు కూలీలు ఇకపోతే వాళ్ళకు గిట్టుబాటు లేదు. ఈ శారీస్ కొన్నామంటే బయటకు పోతే డిమాండ్ తక్కువ, రేట్ ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. అట్లయిందన ఒరిజినల్ దీని కాంపిటీషన్గా వస్తున్నాయి, డూప్లికేట్ ఎక్కువ వస్తున్నాయి. ఒరిజినల్ పట్టును పక్కన పెట్టేసి డూప్లికేట్ను చూసి మోసపోయి కొనేస్తున్నారు జనాలు. అంటే ఇప్పుడు బయట కూడా సార్ సర్టిఫికెట్ అనేది కూడా ఇప్పుడు పట్టుకు ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు కదా. లేబుల్ అది మన ఆంధ్రాలో లేదు మేడం, తెలంగాణలో ఉంది. అది సిల్క్ అనేది పట్టు అనేది లేబుల్ పెట్టి సిల్క్ హౌస్లో అమ్మాలని తెలంగాణలో చెప్పినారు, మన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇప్పుడు దానికి మీరు ఫర్దర్గా అది ఒకవేళ లేబుల్ పెట్టాలంటే మీకు ఎలాంటి సహాయం కావాలి సార్? అది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి మేడం. గవర్నమెంట్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిల్క్ హౌస్లో చెకప్ చేయాలి. యాది ఒరిజినల్ పట్టు, యాది డూప్లికేట్ ఉంది. ఇట్లా కస్టమరు నష్టపోతున్నాడు కొనేవాళ్ళు పట్టు అని. కానీ ఇట్లా మాకు కూడా ఇది సేల్స్ తక్కువవుతుంది. అది డిమాండ్ వాటి మీద పోయేసి. ఓకే, ఇప్పుడు డిమాండ్ దీన్ని పెంచాలంటే సార్ మీరు ఏమైనా సలహా ఇస్తారా సార్? దీనికి డిమాండ్ పెంచాలంటే గవర్నమెంట్ కొన్ని రాయితీలు ఇవ్వాలా, చేనేత కార్మికులను ఆదుకోవాలా. తర్వాత వచ్చేసి మేము కూడా 10 రూపాయలు మాకు గిట్టుబాటు అయితేనే కదా ఇవాళ అన్నా. కానీ తక్కువకి అమ్మాలంటే మాకు 10 రూపాయలు గిట్టుబాటు కావాలి. గిట్టుబాటు ధరలే రేసాలు హెవీ అయిపోయినాయి మేడం. ఇప్పుడు కిలో వచ్చేసి 5,500 అమ్ముతుంటారు రేసం. పంటలు తక్కువ అయిపోయినాయి, డిమాండ్ తగ్గట్టు పంటలు రావడం లేదు. ఇక్కడ వర్క్ చేసుకొని మాకు లేదు, అది కొనాలంటే అంత అమౌంట్ పెట్టి కొంటేనే వర్క్ వస్తుంది. మీకు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు? ఇక్కడ వచ్చేసి మాకు వచ్చేసి 10-15 మంది చేస్తున్నారు. ఈ నీరుగుడుపల్లిలో వచ్చేసి 10,000 కుటుంబాలు ఉన్నాయి, బతుకుతున్నారు. కలర్ చేసేవాళ్ళు, మగ్గాలు నేసేవాళ్ళు, వైడింగ్ చేసేవాళ్ళు, రాట్లాలు తిప్పేవాళ్ళు, అన్ని కలిసి 10,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ వృత్తి మాకు ఏం లేదు. ఎవరికి ఏమి పొలాలు లేవు, భూములు లేవు, ఇదే పని చేసుకోవాలా, దీని మీదనే బతకాలి.
ఇప్పుడు ఈ వృత్తికి గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు సార్? గవర్నమెంట్ మాకు ఇచ్చే సబ్సిడీలు రాయితీలు ఇచ్చినారంటే కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది మేడం. ప్రోత్సాహంగా ఉంటుంది. ఇది ఈ వీడియో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళకి చేరితే గనక డెఫినెట్ గా వాళ్ళు ఏదైనా చర్య తీసుకుంటారు. ఇది సిల్క్ హౌస్లో పట్టుగానే అమ్మాలా సిఆర్ఐస్, సిల్క్ గానే అమ్మాలి. అదే మీకు అది తీసుకొచ్చి బ్రాండ్ మెయిన్ మదనపల్లెకు ఈ శారీస్ అంతా మన కంచికి పోతున్నాయి మేడం. ధర్మవరం ఇక్కడి నుంచే సప్లై, అక్కడ పనిచేసే వాళ్ళు లేరు, వర్కర్స్ మదనపల్లిలోనే ఉండరు, అక్కడ లేరు. కానీ ఈ శారీస్ అంత లెక్కలా పెట్టి వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు. కంచి లేకపోతే కంచి సీర అవుతుంది, ధర్మవరం పోతే ధర్మవరం సీర అవుతుంది. కానీ ఇక్కడ కష్టపడడానికి గుర్తింపు లేదు. నీరుగట్టుపల్లిలో 10,000 కుటుంబాలు ఉన్నాయి, ఎవరు వచ్చినా ఇక్కడ తక్కువకు శారీస్ దొరుకుతుంది. వాళ్ళు ఎక్కువ ఎట్ట బయట బిజినెస్ చేసుకుంటున్నారు మాకు తెలియదు, వేలు అమ్ముకుంటున్నారు. కానీ ఇదే ప్లేస్లోకి ఎవరైనా సిల్క్ హౌస్ ఉండేళ్ళు నడుపుకోవాలనుకున్నా, ఇళ్ళల్లో హౌస్లో అమ్ముకోవాలనుకున్నా, బయట రాష్ట్రాల నుంచి కూడా మా అడ్రస్ ఇక్కడ పెడుతున్నాం నీరుగట్టుపల్లి మదనపల్లిలో రాండి. కొన్ని వేల మగ్గాలు ఉన్నాయి, మీకు తక్కువకు శారీస్ దొరుకుతాయి. సో చాలా తక్కువ సార్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ప్రైస్ అడుగుతారు కదా, ఎంత నుంచి ఉన్నాయి మీ దగ్గర? స్ట్రైట్ సిల్క్లో అయితే 2,000 నుంచి కూడా ఉన్నాయి, 1,500 నుంచి ఉన్నాయి సిల్క్లు అయితే. ఒరిజినల్ అన్నప్పుడు రేటు అంటే పట్టు అయితే మినిమం మంచిది కావాలంటే 8,000 నుంచి పైన, 8,000 పైగానే ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ రీసెల్లర్స్ మీకు కాంటాక్ట్ చేస్తున్నారనుకోండి, ఒక 100 చీరలు 200 చీరలు ఆర్డర్ ఇచ్చినా వాళ్ళకి వచ్చేసి మీరు ఏమన్నా డిస్కౌంట్ కానీ అలాగేమన్నా ఇస్తారు అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టే దాన్ని బట్టి ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అనుకోండి మీ దగ్గర, వాళ్ళకి మీరు ఎంతవరకు మీరు జీతాలు అందిస్తున్నారు సార్? శారీకి ఎంత మేడం? అది శారీ ప్రకారమే మీరు ఇస్తారు. పీస్ వర్కే. పట్టు పరిశ్రమ చేసే వాళ్ళు వచ్చేసి చాలా తక్కువైపోయారు, దానివల్ల ఆ పట్టు దొరకడం కూడా చాలా శ్రమం అయిపోయింది అనే మాటలు మనం వింటున్నాము. సరే, ఇటువంటి పట్టు దొరకకపోవడానికి కారణాలు వాటికి గవర్నమెంట్ రైతులకు వాళ్ళకు షెడ్లు ఇవ్వాలా, వర్క్ షెడ్లు ఇవ్వాలా, రైతులకు మల్బరీ తోటలు పెంచమని వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళను రైతులను కూడా వాళ్ళకి షెడ్లు, ఫార్ములు అంట, మెడిసిన్ అంట ఇచ్చేటివన్నీ రైతులకు ఏమేమి ఇస్తారో అవన్నీ ఇచ్చి రైతులను ఆదుకుంటే రైతు ముందుకు పోయి మాకు పట్టు సప్లై చేయగలుగుతారు. ఇప్పుడు కర్ణాటక నుంచి బయట రాష్ట్రాల నుంచి వస్తుంది, వాళ్ళు అదే అరకొరక తెచ్చి రైతులు అమ్ముతుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కల అంతా టమోటా మీద వెళ్ళిపోయినారు. ఇక్కడ మల్బరీ తోటలు తక్కువ అయిపోయినాయి మేడం. మాకు ఇక్కడ పట్టు రావడంలే, పట్టులోకి గవర్నమెంట్ దింపాల, ఇది పెట్టండి మేము ఉండా, మీకు సహకరిస్తాం, మీకు ప్రోత్సాహాలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం అని చెప్పి ఇప్పుడు సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా, వాళ్ళు రైతులను ప్రోత్సహించాలి. వాళ్ళకి సబ్సిడీలు ఇవి ఉన్నాయి మేము ఇస్తామని వాళ్ళు చెప్పాలా, చెప్పి చేయించినప్పుడే మా లాంటి వాళ్ళకి పని ఉంటుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర సార్ ఇప్పుడు స్టాక్ ఉందా? ఇప్పుడు ఒకవేళ మీకు శారీస్ అనేది చాలా ఆర్డర్స్ ఇస్తున్నారు అనుకోండి, దానికి తగినటువంటి స్టాక్ కానీ కలర్స్ కానీ థ్రెడ్ అంతా కావాలి కదా, మీ దగ్గర ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది? ఇప్పుడైతే ఉంది మనం, అవైలబుల్లో ఉంది. వాళ్ళు 200 చీరలు ఇచ్చినా 1000 చీరలు ఇచ్చినా చేసిస్తారు. ఈ చీరలు వేయడం కూడా ఒక మహిళ చాలా కష్టంతో ఆ చీరలు వేస్తున్నారు అనమాట. అంటే ఆమె ఎంత కష్టపడుతుంది, దానికి ఎంత శ్రమ అనేది తను పడుతుందో తన మాటల్లో మనం విందామండి. కష్టం అంటే ఒక్కరు చేస్తే జరగదు కదా మేడం, మా ఇంటే చూసి నేర్చుకున్నాను మేడం. నేను అంటే ఎట్లా అంటే మీరే నేర్చుకున్నారా, వాళ్ళు ట్రైనింగ్ అనేది మీకు ఇచ్చారా? మా ఇంటే లేనప్పుడు నేను అట్లా దిగి నేర్చుకున్నాను. ఎన్ని రోజులు పట్టిందండి మీకు అది నేర్చుకోవడానికి? సంవత్సరం దాకా పట్టింది. ఒక చీర వేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందండి? 3 రోజులు పడుతుంది. 3 రోజుల్లో వేసేస్తారు మీరైతేనా? సో అయితే మీకు ఏదైనా దీంట్లో చాలా కష్టం, ఈ చీర వేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది, డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది, అలాగేమన్నా మీరు కష్టాలు ఏమన్నా మీకు కలిగాయి? మేడం సమస్యలు ఉన్నాయి, ఏదేసినా వాళ్ళు డిజైన్ వేస్తే బట్టి మేము నేయాలి మేడం. అది వాళ్ళు డిజైన్ బట్టి కూలిస్తారు, మేము ఎంత నేసుకుంటే అంత మాకు సంపాదన ఉంటుంది. ఒక్కరు నేస్తే మాత్రం ఇక్కడ దేనికి చాలదు మేడం, చాలదు. ఇద్దరు చేస్తా ఉంటేనే జరగడం లేదు, పిల్లల్ని చదివించుకునేకి ఇబ్బంది అయిపోతుంది. ఈ చీరలు వేయడం అనేది కొంచెం కష్టమే అయినప్పటికీ మేడం, మా లేడీస్కి అయితే చాలా కష్టమే అయినప్పటికీ మీరు చేసుకుంటున్నారు కష్టమైనా కూడా. అయితే ఇప్పుడు మనతో పాటు గోకుల్ ఇక్కడ ఉన్నాడు. అయితే చేనేత కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలు ఎలాంటి వస్తుంటాయనే దాని గురించి చర్చిద్దాం. గోకుల్, అయితే చెప్పండి, ఎలాంటి సమస్యలు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం, సో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు మీట్ అవుతున్నారనే దాని గురించి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఉన్నప్పుడు ఈ వానల వల్ల, వర్షాల వల్ల, ఈ వచ్చే సీజన్లలో రేషాలు ఆడక కలర్స్కి వేసినప్పుడు
ఆ రేషం అనేది తడిగా ఉండడం వల్ల మనం ఒక చీర నెయ్యాలంటే కాని పని మేడం అది. అందులో ఇవి అట్టల మగ్గలు కాబట్టి ఈ వాన వల్లకి చెమ్మ వస్తుంది. ఆ చెమ్మ వల్ల ఆ డిజైన్ అట్ట అనేది మెత్తబడుతుంది. దానివల్ల మనం నేసేకి కుదరదు. ఇలాంటి వర్షాకాలంలో మాకు వృత్తి అనేది జరగదు. ఒక వారం తుఫాన్ వచ్చిందనుకో, ఆ వారం అంతా ఏ పని చేసేకి ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు చేనేత వాళ్ళకి అనేది కూలిపాటు ఆ వారంకి రాకన్నా నిలిచిపోతుంది. అందుకు గవర్నమెంట్ తరపున కూడా మత్స్యకారులకు ఇచ్చినట్టు ఆ వర్షాకాలం నెలలలో మాకు ఏదన్నా చేనేత వాళ్ళకి గవర్నమెంట్ రేషన్ కానీ ఇలా కొద్దిగా సదుపాయం కల్పిస్తే మంచిదని నేను అనుకుంటాను మేడం. అలాగే ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఉండే రేషాల రేటుకి మగ్గాలు అనేటివి చీర అనేది కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతున్న వల్ల వ్యాపారస్తులు మా దగ్గర తక్కువకి ఎంత అంటే అంత తక్కువ అడుగుతున్నారు. 10,000 చీర 5,000కి 7,000కి అడుగుతారు. మాకు గిట్టుబాటు జరగల దాంట్లో. సో దానివల్ల ఏమంటే ఇక్కడ మేము నేసే వాళ్ళకి డబ్బులు కూలీ వల్ల ఇలా రేషాలు కలర్లు అన్ని బిల్లులు పెరిగిపోయినాయి. మాకు చీర రేటు పెంచుకోవాలంటే మా మదనపల్లికి ఒక గుర్తింపు వచ్చి, ఇప్పుడు కంచికి ఎలా ఉందో ధర్మవరం పట్టు అని ఎలా ఉందో అలా మదనపల్లికి ఒక బ్రాండ్ అనేది వస్తే కస్టమర్లు అందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే కొంటారు కదా. అప్పుడు ఇక్కడ ఉండే 10,000 మంది చేనేత కుటుంబాలకి కొద్దిగా ఉపాధి జరిగినట్టు ఉంటుంది మేడం. అంటే ఇక్కడ మదనపల్లి పట్టు వచ్చి చాలా వరకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బయట వాళ్ళ యొక్క బ్రాండ్ను వాళ్ళు యాడ్ చేసుకొని వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. అంటే ఇక్కడ నేరుగా మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, అంటే మేము ఇక్కడ ఆ నూలు పోగు నుంచి అన్నీ తయారు చేసి మేము మంచి చీరలు నేసి ఇక్కడ పెడుతున్నాం. కానీ మాలాంటి వాళ్ళకి ఇక్కడ పేరు రాకపోవడం అనేది చాలా బాధాకరము అనే విషయం అయితే చెప్తున్నారు గోకులు. సో అయితే మనము చేయాల్సింది ఇక్కడ గోకులు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు బ్రాండ్ అనేది గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా మీకు ఒక బ్రాండ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఈ సేల్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందా అనేది అడుగుతున్నాను ఇక్కడ. తప్పకుండా మేడం. ఇప్పుడు గవర్నమెంట్ బ్రాండ్ అనేది ఇస్తే ఇప్పుడు కంచిలో అంటే పట్టు చీర అని బ్రాండ్ ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు జరుపుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. అలాగే ధర్మవరం పట్టుకు ఫేమస్గా పేరు ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు శుభకార్యాలకి అక్కడికి వెళ్తున్నారు. అలాగే మదనపల్లికి ఒక పట్టుకి ఒక పేరు ఉంటే తప్పకుండా ఇక్కడ బెంగళూరు నుంచి కంచికి వెళ్ళాలంటే మదనపల్లి నుంచే వెళ్ళాలా. అదే మదనపల్లికి పేరుంటే మదనపల్లిలో వచ్చి ఇక్కడ ఒకసారి చూసి మా నేతన్న కష్టాలు ఆ చీర క్వాలిటీ అంతా చూసి ఇక్కడ తీసుకుంటారు కానీ అప్పుడు మనకి ఉపాధి మాకు కలిగినట్టే కదండి. కరెక్ట్. వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ అందరూ వినే ఉంటారు. నేను కూడా ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. అయితే ఇప్పుడు న్యూస్లో చూసినట్లయితే చాలామంది చేనేత కార్మికులు సూసైడ్ చేసుకోవడం కానీ, అంటే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ, స్ట్రెస్ ఫేస్ చేయడం కానీ, ఇంట్లో వచ్చి పూట గడవనటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా వరకు మనము న్యూస్లో చూస్తున్నాము. అయితే ఇలాంటి చేనేత కార్మికులకు అందరము కూడా వాళ్ళకి కలిసి ఏదైనా ఒక సహాయం చేయాలి అనుకుంటే కనుక రీసెల్లర్స్ కానీ, సో మిగతా ఎవరైనా బల్క్గా కావాలి ఇలాగ పట్టు శారీస్ అంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ మినిమం ప్రైస్ అయితే ఉంది. సో అందరూ కూడా వీళ్ళని కనెక్ట్ అవ్వండి. సో ఇక్కడ వీళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ ఏదైతే ఉందో దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీకు ఎన్ని కావాలో శారీస్ అనేది మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఇన్ని రోజుల్లోగా మీకు రెడీ చేసి మీకు వచ్చేసి పార్సల్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది ఒక గొప్పగా మీరు అంటే ఒకరి లైఫ్ను నిలబెట్టేటటువంటి ఒక పరిస్థితిగా, అంటే మనం చెప్తున్నాను ఏంటంటే మీరు వాళ్ళకి ఫినాన్షియల్గా ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా బాగా సంతోషంగా ఉండడానికి మీ వల్ల అయినటువంటి సహాయం వాళ్ళకు చేసినటువంటిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళకి ఈ చేనేత కార్మికులకు ఏదో ఒక విధంగా మీరందరూ వీళ్ళ దగ్గర కొనండి, సహాయం చేయండి, రీసెల్లర్స్ని కనెక్ట్ చేయండి. సో గోకుల్ సిల్క్స్ అనేది ఇక్కడ నీరుగట్టువారిపల్లిలో చూసినట్లయితే చాలా మంచి శారీస్ కలెక్షన్స్ చాలా బోల్డ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో తప్పకుండా ఇది ఒక సపోర్ట్ వాళ్ళకు చేయండి. అలాగే గవర్నమెంట్ తరపున నేను రిక్వెస్ట్ చేయడం అనేది ఏంటంటే వీళ్ళకు ఒక బ్రాండ్ మదనపల్లి అనేది మనం ఎలాగ ఒక పెద్ద సిటీ అనేది ఇక్కడ ఉందో సో అలాగే వీళ్ళకు ఒక పట్టు శారీకి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసి వీళ్ళకు గవర్నమెంట్ తరపున ఏదైనా సహాయం చేయగలరని మనవి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు.